ముంబైలో బిగ్ షాట్ ఫ్యామిలీ ఇండస్ట్రీలో పలుకుబడి ఉన్న సెలబ్రిటీస్ ఉండేది హై ప్రొఫైల్ ఏరియాలో. కానీ వారికి ఆపద వచ్చింది. అది కూడా మామూలుగా కాదు, ప్రాణాల మీదకు. సెలబ్రిటీలకు అడ్డాగా ఉన్న బాంద్రాలోని సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో అర్ధరాత్రి ఏం జరిగింది? సెలబ్రిటీల కలవరపాటుకు కారణమేంటి? ఇది ముంబై మహానగరం. అంతేకాదు దేశ ఆర్థిక రాజధాని. ఇక్కడ కటిక పేదవాడి నుంచి అంబానీల వరకు అందరికీ ఇదో అడ్డ. ఇక ముంబైలో సెలబ్రిటీల గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు నివసిస్తూ ఉంటారు. సెలబ్రిటీల నివాసాలు అంటే హై సెక్యూరిటీ ఉంటుంది. కానీ గురువారం తెల్లవారుజామున జరిగిన ఓ ఘటన ముంబైని ఉలిక్కి పడేలా చేసింది. ఇది ముంబై బాంద్రాలోని వెస్ట్ ఏరియాలో ఉంటున్న సైఫ్ అలీ ఖాన్ ఇల్లు. ఈ 12 అంతస్తుల బిల్డింగ్ లో 4 అంతస్తులు సైఫ్ వే. ఇందులోని 12వ అంతస్తులోనే గురువారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో ఒక దుండగుడు సైఫ్ నివాసంలోకి చొరబడ్డాడు. దుండగుడిని చూసిన సైఫ్ అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ దుండగుడు సైఫ్ పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనలో సైఫ్ కు 6 చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. పోవటం కారు డ్రైవర్ కూడా లేకపోవడంతో తండ్రి సైఫ్ ను ఆటోలో ఇబ్రహీం ఆసుపత్రికి తీసుకెళ్లారు. లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్ కు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. వెన్నెముకకు తీవ్ర గాయమైందని, సర్జరీ చేసి వెన్నెముక నుంచి 2.5 అంగుళాల కత్తిని తొలగించినట్లు వివరించారు. ఫ్లూయిడ్ లీకేజీని అరికట్టడానికి సైఫ్ వెన్నెముకకు మేజర్ సర్జరీ చేసినట్లు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ మేడ ఎడమ చేతికి డీప్ గా కత్తి దిగడంతో మరో 2 ప్లాస్టిక్ సర్జరీలు చేసినట్లు వివరించారు. 3 మేజర్ సర్జరీల తర్వాత సైఫ్ ని ఐసీయూకి షిఫ్ట్ చేశారు. At 2 a.m. he sustained major injury to the thoracic spinal cord due to lodged knife in the spine. Surgery was performed to remove the knife and also repair the leaking spinal fluid. 2 other deep wounds on his left hand and one on the neck was repaired by plastic surgery team. The entire surgery was monitored by Dr. Srinivas Kudva as a cardiologist because of his other condition. He is completely stable now. He is recovering well and out of danger. ఇక లీలావతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సైఫ్ ను బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, అలియా భట్ లాంటి సెలబ్రిటీలు పరామర్శించారు. ఇటు టాలీవుడ్ హీరోలు చిరంజీవి, ఎన్టీఆర్ సైతం సైఫ్ పై జరిగిన దాడిని ఖండించారు. మరోవైపు దుండగుడి గురించి కానీ, దాడి వెనుక కారణాలు కానీ ఇంకా తెలియరాలేదు. పక్కింటిలోని సీసీటీవీ ఫుటేజ్ లో అనుమానితుడిని గుర్తించారు. ఈ కేసులో ఇంటి పనివాళ్లపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నటుడి ఇంటికి 2 ద్వారాలు ఉన్నాయి. 4 గార్డులు పనిచేస్తున్నారు. అయితే ఆ దుండగుడు ఎలా వచ్చాడన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇంట్లో ఎవరైనా సహాయం చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే ఆసుపత్రిలో ఉన్న సైఫ్ అలీ ఖాన్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సైఫ్ ఇంట్లో కూడా ఫోరెన్సిక్ టీం దుండగుడి వేలిముద్రలు సేకరించారు. ఇంట్లోని పనివాళ్లను ప్రశ్నించారు. एक्टर के घर पे गया था, ऐसा इन्वेस्टिगेशन में पता चला है. एक्यूज्ड फायर एस्केप का यूज करके इनके घर पे गया था, ये भी पता चला है. अभी तक के इन्वेस्टिगेशन में ये एक चोरी का अटेम्प्ट था, ऐसा हमारे इन्वेस्टिगेशन में निष्पन्न हुआ है. एक्यूज्ड को जल्दी अरेस्ट करने की कोशिश हमारी चल रही है और एक बार एक्यूज्ड अरेस्ट हो जाता है तो उसके बाद आगे के डिटेल्स ये हम आपसे डिस्क्लोज कर पाएंगे. నిజానికి ముంబై అంటేనే సెలబ్రిటీలకు అడ్డ. వారికి హై సెక్యూరిటీ కామన్. ఎక్కడికి వెళ్లినా పర్సనల్ బౌన్సర్లు, సెక్యూరిటీ ఉంటారు. కానీ బాంద్రాలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు సెలబ్రిటీలకు తీవ్ర ఆందోళనకరంగా మారుతున్నాయి. ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికీని అతి దారుణంగా నడి రోడ్డుపై హత్య చేశారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు, బెదిరింపులు. ఇప్పటికీ సల్మాన్ హై సెక్యూరిటీ లేనిది బయటకు రావటం లేదు. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోననే టెన్షన్.
ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో జరిగిన సంఘటనతో బాంద్రా భద్రతపై చర్చ మొదలైంది. Saif Ali Khan in his own house is a matter of concern. We at Indian Film and Television Directors Association, Federation and IMPA condemn this attack on our member actor Saif Ali Khan. The concern is the security of the building, the security agencies of the building, as to how come one person, an intruder, reaches the 12th floor and enters into a house. A matter of investigation which the Mumbai police is quite efficient enough to look into this matter and find out and catch the culprit, the criminal who is responsible for this act. देखिए, महाराष्ट्र में कानून व्यवस्था पूरी तरह से चरमरा गई है. शासन का माने सरकार का प्रशासन पर दबाव है, राजनीतिक हस्तक्षेप है और इसका सबसे बड़ा उदाहरण तो हम भीड़ में रोज देख रहे हैं. बाबा सिद्दीकी जी का मर्डर हो जाता है, सलमान खान को अपने घरों के खिड़कियों पर बुलेट प्रूफ कांच लगाने पड़ते हैं और सैफ अली खान को घर में घुसकर उन पे हमला हो सकता है. किसी भी मंशा से आया हो, किस मंशा से आया है, चोरी करने के लिए आया है या कुछ और है, ये तो जांच के बाद पता चलेगा. तो ये सरासर गृह मंत्री का सरकार का फेलियर है. మరోవైపు ముంబైని వణికించిన ఈ హై ప్రొఫైల్ అటాక్ కేసును ఛేదించడానికి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ రంగంలోకి దిగారు. సైఫ్ ఇంట్లోకి వెళ్లిన దయానాయక్ విచారణ మొదలుపెట్టారు. కర్ణాటకకు చెందిన దయానాయక్ 1995 నుంచి పోలీస్ సర్వీసులో ఉన్నారు. ఇప్పటి వరకు 10 సంఖ్యలో నేరస్తులను ఎన్కౌంటర్ చేశారు. అలాంటి ఆఫీసర్కు ఇప్పుడు సైఫ్ కేసు అప్పగించారు. మొత్తంగా సైఫ్ పై అటాక్ కేసు ముంబైలో హాట్ టాపిక్ గా మారింది.